ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ క్వశ్చన్స్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి కాన్సన్ట్రేషన్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. అదేవిధంగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి మన ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలుస్తుంది? చూడండి, 82.5 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ తూర్పు రేఖాంశం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే కాకినాడ వద్ద కలుస్తుంది అనమాట. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాల్లో పోతుందన్నమాట. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలుస్తుందని అడుగుతాడు ఎగ్జామ్లో. కాకినాడ అని ఆన్సర్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, క్రింది వానలో ప్రధాన శీతాకాల పంట ఏది? చూడు, కింద ఇచ్చినటువంటి వాటిలో శీతాకాల పంట వరి, రాగులు, గోధుమ, పై ఏవి కాదని ఇచ్చినాడు. ఇక్కడ శీతాకాల పంట వింటర్ సీజన్ క్రాప్ అనమాట. శీతాకాల పంట ఏదంటే కనుక గోధుమ పంట, వీట్ అనమాట, గోధుమ. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలింపము. చూద్దాం. నీలగిరి కొండల్లో అతి ఎత్తైన శిఖరం దొడబెట్ట కర్ణాటకలో కలదు. సెకండ్, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత ద్వీపం మజులి, ఇది అస్సాంలోని బ్రహ్మపుత్రకు చెందినది. థర్డ్, భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, ఇది బీహార్లో గంగా నది పైన కలదు. ఫోర్త్, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్, దీన్ని వెస్ట్ బెంగాల్లో గంగా నది మరియు బ్రహ్మపుత్ర నదులు కలిసి ఏర్పాటు చేస్తాయి. పై స్టేట్మెంట్లో సరైనది ఏదని అడుగుతున్నాడు. సరైనది ఏది అంటే కనుక ఇక్కడ సరైనది ఏది అంటే కనుక 2 మరియు 4. 2, 4 ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ అనమాట కరెక్ట్గా ఉన్నాయి. 1, 3 తప్పు ఉన్నాయి. ఎందుకంటే నీలగిరి కొండలో అతి ఎత్తైన శిఖరం దొడబెట్ట కరెక్టే, కానీ ఇది తమిళనాడులో ఉంటుంది కాబట్టి అది రాంగ్. కర్ణాటక ఇచ్చాడు అక్కడ. 3 చూసినట్లయితే కనుక భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, ఇది బీహార్లో గంగా నదిపై కలదు, ఇది రాంగ్ అనమాట. ఇది అస్సాంలో ఉంటుంది. అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై ఉంటుందన్నమాట. కాబట్టి 2 కరెక్టు, 4 కరెక్టు. 2 కరెక్టు, 4 కరెక్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో తొలి రైలు మార్గం పుత్తూరు రేణిగుంట మధ్య ఎప్పుడు ప్రారంభించబడినది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో తొలి రైలు మార్గం పుత్తూరు మరియు రేణిగుంట మధ్య ఎప్పుడు ప్రారంభించబడింది అంటే కనుక 1862. 1862లో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రైలు మార్గం ప్రారంభించబడింది అనమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారనమాట మనకి హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులలో. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పైన బాగా పట్టు సాధించాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వాళ్ళు అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? చూడండి, అరేబియా సముద్రంలో కలిసే నదులు, బంగాళాఖాతంలో కలిసే నదులు ఉంటాయి కదా. అరేబియా సముద్రంలో కలిసే నదులు మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాలి. అరేబియా సముద్రంలో కలిసే నదులు కింది వాటిలో ఏమంటే కనుక నర్మదా, తపతి, సింధు, సబర్మతి. కాబట్టి పైవన్నీ ఆన్సర్. భారతదేశంలో ఎక్కువగా బంగాళాఖాతంలో కలిసే నదులు ఉంటాయన్నమాట. ఓకేనా? కొన్ని నదులు మాత్రం అరేబియా సముద్రంలో కలుస్తాయి. అవి నర్మదా, తపతి, సింధు, సబర్మతి, మహి కూడా మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. నర్మదా, తపతి, సింధు, సబర్మతి, మహి. కాబట్టి ఆన్సర్ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వాళ్ళలో సరికానిది ఏది? క్రింది వాళ్ళలో సరికానిది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, ఇది కరెక్టే. సెకండ్, ఆంధ్ర రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఇది కరెక్ట్గానే ఉంది. థర్డ్, ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్ సీఎం త్రివేది, ఇది కరెక్ట్గానే ఉంది. ఆంధ్ర రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, ఇది రాంగ్ అనమాట. ఆంధ్ర రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు రాంగ్. ఈ అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్కు తొలి అసెంబ్లీ స్పీకర్, ఆంధ్ర రాష్ట్రానికి కాదు. కాబట్టి 4th ఆప్షన్ రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వానిలో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో గల సభ్యుల విషయంలో సరైనది ఏది? చూడండి, రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఎలక్టోరల్ కాలేజీలో గల సభ్యుల విషయంలో సరైనది ఏదని అంటున్నాడు. చూద్దాం ఆప్షన్స్ ఒకసారి ఏవి సరైనవి ఉన్నాయో. ప్రస్తుతం మొత్తం లోక్సభ సభ్యులుగా ఉంటారంటున్నాడు. కరెక్టే. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభలో
నామినేటెడ్ సభ్యులు లేరనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సభ్యులందరూ కూడా ఓటు వేయవచ్చు. నెంబర్ 2, రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు. ఇప్పుడు రాజ్యసభకు నామినేటెడ్ అయిన సభ్యులు ఓటు వేయడానికి అనర్హులు అనమాట. కాబట్టి ఇది కాదు, సెకండ్ కాదు. థర్డ్, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే అంటున్నాడు. చూడండి, రాజ్యసభ ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటారా? కాదు, లోక్సభ సభ్యులు ఉంటారు, శాసనసభ సభ్యులు ఉంటారు. కాబట్టి ఇది కూడా రాంగే. ఫోర్త్, ఢిల్లీ మరియు పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికైన శాసనసభ సభ్యులు. ఇది కరెక్టే. కాబట్టి ఇచ్చిన వాటిలో సరైనవి ఏవి ఉన్నాయంటే కనుక 1 ఉంది, 4 ఉంది. కాబట్టి ఆప్షన్ 3లో 1, 4 ఉంది కదా ఆన్సరు. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, భారత రాజ్యాంగంలో గల 3వ భాగమైన ప్రాథమిక హక్కుల నుండి ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాలంలో తొలగించారు. అయితే ప్రస్తుతం ఆస్తి హక్కు గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆన్సర్ 300A. ఇక్కడ 300 అని ఉంది, థర్డ్ ఆప్షన్లో 300A అని పెట్టుకోవాలి. అక్కడ 300A అనమాట. కొన్ని ఆస్తి హక్కు ఇది వరకు 31వ ఆర్టికల్లో ఉండేది ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నప్పుడు. కానీ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించారు కదా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో. కాబట్టి ప్రస్తుతం అది ఆర్టికల్ 300Aలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం అది ప్రాథమిక హక్కు కాదు. ప్రజెంట్ ఏ హక్కుగా ఉంది ఆస్తి హక్కు అంటే కనుక ఒక చట్టపరమైన హక్కుగా ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్, 300A. ఆస్తి హక్కు గురించి ప్రతి ఎగ్జామ్లో బిట్టుపడుతూనే ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 9, పూర్తి బడ్జెట్లో ఇంకా ఖరారు కాని కాలంలో జీతాలు మరియు రుణాలపై వడ్డీ చెల్లించడం కోసం ఆర్థిక బాధ్యతలను ప్రభుత్వం నెరవేర్చుకోవడానికి ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో తాత్కాలికంగా బడ్జెట్ ఏర్పాటు చేస్తారు. దీని యొక్క వ్యవధి ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఈ వ్యవధి ఎంత అంటే కనుక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వ్యవధి 2 నెలలు మాత్రమే. 2 నెలలు మాత్రమే అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనకి ఎకానమీలో గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 10, భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వారు ఎవరు? మన భారత రాజ్యాంగం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలతో ఏర్పాటు కావడం జరిగిందనమాట. ప్రపంచంలో ఏ దేశానికి లేనన్ని ఆర్టికల్స్ మన భారతదేశానికి ఉంటాయన్నమాట. కాబట్టి అతిపెద్ద రాజ్యాంగంగా పోల్చాడనమాట హెచ్వి కామత్. ఆన్సర్ హెచ్వి కామత్ అనమాట. ఇక్కడ హెచ్వి కామత్ దేంతో పోల్చాడు? ఐరావతం. ఐరావతం అంటే ఏనుగు. భూమి మీద నివసించే వాటిలో అన్నిటికంటే పెద్ద జంతువు ఏనుగే కదా. కాబట్టి ఏనుగుతో పోల్చాడు, ఐరావతంతో పోల్చాడు హెచ్వి కామత్ గారు మన భారత రాజ్యాంగాన్ని. క్వశ్చన్ నెంబర్ 11, శాతవాహన్ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో జోగల్తంబి యుద్ధంలో ఓటమి చెందిన శకరాజు ఎవరు? శాతవాహన్ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో జోగల్తంబి యుద్ధంలో ఓటమి చెందిన శకరాజు సహపానుడు. క్వశ్చన్ నెంబర్ 12, ఏ విజయనగర రాజు కాలంలో పోర్చుగీస్ యాత్రికుడు న్యూనిజ్ సందర్శించాడు? చూడండి, ఏ విజయనగర రాజు కాలంలో పోర్చుగీస్ యాత్రికుడు న్యూనిజ్ సందర్శించాడు? అచ్యుత దేవరాయల్. ఆన్సర్ అచ్యుత దేవరాయల్. క్వశ్చన్ నెంబర్ 13, ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఫతేపూర్ సిక్రీని కట్టి దానిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే కనుక అక్బర్ చక్రవర్తి. క్వశ్చన్ నెంబర్ 14, భారతదేశ అతి ప్రాచీన గ్రంథాలు వాటి రచయితలతో జతపరచండి. భారతదేశ అతి ప్రాచీన గ్రంథాలు వాటి రచయితలతో జతపరచమని అడుగుతున్నాడు. చూడండి, ముద్ర రాక్షసం విశాఖదత్తుడు, రాజతరంగిణి కల్హనుడు, హర్షచరిత్ర బాణుడు, హుమయూన్ నామా గుల్బదన్ బేగం, అక్బర్నామా అబుల్ ఫజల్, అర్థశాస్త్రం కౌటిల్యుడు అనమాట. కౌటిల్యుడు. ఈ 4th క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ మనం జతపరిస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. 1E, 2F, 3D, 4A, 5B, 6C అనమాట. క్వశ్చన్ నెంబర్ 15, వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? చూడండి, వందే మాతర ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? 1905లో ప్రారంభించబడతాయి. బెంగాల్ విభజన 1905లో చేసిన కారణం చేత లార్డ్ కర్జన్ దానికి వ్యతిరేకంగా
ప్రారంభించబడిన ఉద్యమాలే వందే మాతర ఉద్యమాలు. ఈ వందే మాతర ఉద్యమాలు 1911లో ఆగిపోతాయన్నమాట. 1905లో వందే మాతర ఉద్యమాలు ప్రారంభించబడతాయి. 1911లో వందే మాతర ఉద్యమాలు ఆగిపోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి సంబంధించిన సరైన అంశాలను తెలపండి అంటున్నాడు. ఈ క్రింద ఇవ్వబడిన అంశాల్లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి సంబంధించిన సరైన అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్, ఈ కమిటీ భారతదేశంలో ఆ జాతీయ ఆదాయాన్ని 1948-49, 1949-50, 1951-52లలో లెక్కించి 1951లో తొలి రిపోర్ట్ను, 1954లో తుది రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించినది. ఇది కరెక్ట్ అంశమే అన్నమాట. జాతీయ ఆదాయాన్ని లెక్కించి 1951లో తొలి రిపోర్ట్ను, 1954లో తుది రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించిందనమాట. సెకండ్ చూద్దాం. ఈ కమిటీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ఆర్థిక వ్యవస్థను మొత్తం 3 రంగాలుగా 13 విభాగాలుగా విభజించింది. చూడండి, ఈ కమిటీ అనేటువంటిది అంచనాల కమిటీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా 13 విభాగాలుగా విభజించింది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 1, 2 సరైనవి. 1, 2 సరైనవే అనమాట. క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. మన దేశంలో ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయ్యే జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతి ద్వారా అంచనా వేస్తారు? మన దేశంలో ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయ్యే జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా అంచనా వేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎకానమీ రిలేటెడ్ బిట్ అనమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 18. జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటు అయినది? చూడండి, జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది 1952 ఆగస్టు 6 అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ క్రింది ఏ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయినది? రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ క్రింది ఏ ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటైందని అడుగుతున్నాడు. రూర్కెలనా, బిలాయ, దుర్గాపూరా? రెండవ పంచవర్ష ప్రణాళికలో రూర్కెల, బిలాయ్, దుర్గాపూర్. పై ఏవి కాదు అంటున్నాడు. పై వన్నీ ఉండాలి ఆన్సర్. ఎందుకంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో రూర్కెల, బిలాయ్, దుర్గాపూర్ 3 కూడా ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి పై వన్నీ ఉండాలి ఆన్సర్. పై ఏవి కాదు ఇక్కడ. కాబట్టి పై వన్నీ ఆన్సర్. 4th ఆప్షన్ పై వన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 20. సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరికపు అంచనాలను ఏ పద్ధతిలో చేయాలని నిర్దేశించినది? సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరికపు అంచనాలను ఏ పద్ధతిలో చేయాలని నిర్దేశించారంటే కనుక పర్ క్యాపిటా ఇన్కమ్. ఫస్ట్ ఆప్షన్ పర్ క్యాపిటా ఇన్కమ్. చాలా వెరీ ఇంపార్టెంట్ కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ. పేదరిక అంచనాలపై వేయబడిన కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ అనమాట. ఏ పద్ధతిలో చేయాలని నిర్దేశించిందంటే పర్ క్యాపిటా ఇన్కమ్. క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింద ఇవ్వబడిన జంతువులు అవి విసర్జించే వాటితో జతపరచండి. ఇప్పుడు ఒక పక్క విసర్జక పదార్థాలు ఇచ్చారు, ఒక పక్క జంతువులు ఇచ్చారు. చూద్దాం. ఈ యూరియాను క్షీరదాలు విసర్జిస్తాయి. అమోనియాను చేపలు. యూరిక్ ఆమ్లాన్ని పక్షులు అనమాట. గ్వానిన్ సాలెపురుగులు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 తీసుకుంటే సరిపోతుంది. 1D, 2B, 3C, 4A. ఆప్షన్ 1. 21 ఆప్షన్ 1. 22. మొక్కల్లోని ఏ ప్రాంతంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది? మొక్కల్లోని ఆకుల్లో మాత్రమే జరుగుతుందా? మొక్కల్లోని కాండాల్లో మాత్రమే జరుగుతుందా? మొక్కల్లోని వేలల్లో మాత్రమే జరుగుతుందా? హరితరేణువు గల ఏ భాగంలోనైనా జరుగుతుందా? చూడండి, కిరణజన్య సంయోగక్రియ హరితరేణువు ఉన్నటువంటి ఏ భాగంలోనైనా, అది ఆకులని కాదు, కాండాలని కాదు, వేర్లని కాదు, హరితరేణువు ఉండాలి. హరితరేణువు గల ఏ భాగంలోనైనా జరుగుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్. 23. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగించే విటమిన్ ఏది? సో రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కే అనేది రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ అనమాట. బ్లడ్ క్లాట్ కావడానికి ఏ విటమిన్ అవసరం అంటే విటమిన్ కే అవసరం, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాటిని జతపరచుము. శరీర భాగాలు అధ్యయన శాస్త్రాలు ఇచ్చాడు. ఒక పక్క శరీర భాగాలు ఉన్నాయి, ఒక పక్క అధ్యయన శాస్త్రాలు ఉన్నాయి. చూద్దాం. ఊపిరితిత్తులు ఫ్లూరాలజీ ఏ. కాలేయం హెపటాలజీ బి. క్లోమం ప్యాంక్రియాలజీ సి. కండరాలు మయాలజీ డి. ఎముకలు ఆస్టియాలజీ ఈ. రక్తం
హెమటాలజీ ఎఫ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 1లోనే ఉంది 1A, 2B, 3C, 4D, 5E, 6F అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. 24కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. 25 ఈ క్రింది వాళ్ళ వైరస్ వల్ల సంక్రమించని వ్యాధి ఏది? ఇప్పుడు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు మనం ఇక్కడ ఆప్షన్లో 3 ఉన్నాయన్నమాట. ఆప్షన్ 1లో గవద బిళ్ళల వైరస్ వల్లనే వస్తుంది, డెంగ్యూ కూడా వైరస్ వల్లనే వస్తుంది, పోలియో కూడా వైరస్ వల్లనే సంక్రమిస్తుంది అనమాట. న్యూమోనియా అనేది ఇక్కడ బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. బ్యాక్టీరియా న్యూమోనియా అనేది డిప్లోకాకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి వైరస్ వల్ల సంక్రమించని వ్యాధి అడుగుతున్నాడు. ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ న్యూమోనియా. న్యూమోనియా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 26 క్రింది వానిలో సరికానిది ఏది? విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు యాంపియర్, విద్యుత్ నిరోధానికి ప్రమాణాలు ఓం, విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణాలు హెన్రీ, విద్యుత్ ఆవేశానికి ప్రమాణాలు కూలుంబ్. చూడండి, ఇచ్చిన వాటిలో సరికానిది అడుగుతున్నాడు. చూడండి, థర్డ్ ఆప్షన్ విద్యుత్ పొటెన్షియల్కు ప్రమాణం వోల్ట్ అని ఉండాలి. ఇక్కడ హెన్రీ ఉంది కాబట్టి సరికాంది థర్డ్ ఆప్షన్. విద్యుత్ పొటెన్షియల్కు ప్రమాణాలు హెన్రీ. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27 ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఇచ్చిన ఆప్షన్లో సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం అన్నమాట. చూడండి, ఎండమావులు అంటే ఏం లేదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తార్ రోడ్లు, చాలా దూరంలో ఉన్నటువంటి తార్ రోడ్ల పైన మనకి ఏదో నీరు ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు ఉండవు. అవే ఎండమావులకు ఎగ్జాంపుల్ అనమాట, బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఎండమావులు ఏర్పడడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనం. క్వశ్చన్ నెంబర్ 28 100 వాట్ల బల్బును 10 గంటలు ఉపయోగిస్తే వినియోగించబడే విద్యుత్ శక్తి ఎంత? 100 వాట్ల బల్బును 10 గంటలు వినియోగిస్తే వినియోగించబడే విద్యుత్ శక్తి ఎంత అంటే 1 కిలో వాట్ పర్ అవర్. ఫోర్త్ ఆప్షన్ 1 కిలో వాట్ పర్ అవర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 29 విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు హీలియం అనమాట. హీలియం అతి తేలికైన రెండో వాయువు అనమాట హీలియం. మనకు డౌట్ రావచ్చు, హైడ్రోజన్ కదా ఉపయోగించాల్సిన తేలికైన వాయువు అదే కదా అని. హైడ్రోజన్కు మండే స్వభావం ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ ఉపయోగించకుండా హీలియం ఉపయోగిస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 30 క్రింది వానిలో సరికానిది ఏది? కాఫీలో కెఫిన్, పొగాకులో నికోటిన్, తేయాకులో రిసర్పిన్, వేపలో నింబిన్. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో సరికాని తేయాకులో రిసర్పిన్ అనేది తప్పు. తేయాకులో ఉండే ఆల్కలాయిడ్ ఏదంటే కనుక తెయిన్ అనమాట. కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ కెఫిను, పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ నికోటిను, తేయాకులో ఉండే ఆల్కలాయిడ్ తెయిన్ అని ఉండాలి, రిసర్పిన్ అని ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ 2025 ఏప్రిల్ 26న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకంలో భాగంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అందించినది? చూడండి, మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచారనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక సంవత్సరానికి ఒక 2 నెలల పాటు ఈ మత్స్యకారులు అనేవాళ్ళు చేపల వేట నిషేధించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ సమయంలో వారికి ఉపయోగపడే విధంగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయలు ఉండేది 20,000 రూపాయలకు పెంచారు మత్స్యకారుల సేవలో, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 32 2025 జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవ వైవిధ్యం మరియు పర్యాటకం మరింత అభివృద్ధి చేసేందుకు పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించినది. అయితే ఈ వార్షిక పండుగ ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? ఇది తిరుపతి జిల్లా అనమాట. ఒకప్పుడు నెల్లూరు జిల్లా, ఇప్పుడైతే తిరుపతి జిల్లా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చేసేందుకు చాలా గొప్పగా పులికాట్ సరస్సు అయితే ఏదైతే ఉందో, నేలపట్టు పక్షుల అభయారణ్యం ఏదైతే ఉందో అక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుందన్నమాట. అది ఎక్కడ ప్రజెంట్ అంటే కనుక తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 3,22,359 కోట్లతో ఎప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు? పూర్తిస్థాయి బడ్జెట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత అనేది 3,22,359 కోట్లు అన్నమాట ఈ ఆర్థిక సంవత్సరానికి గాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఆర్థిక మంత్రి కదా పయ్యావుల కేశవ్. ఆయననే బడ్జెట్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే గనక ఫిబ్రవరి 28, 2025. ఫిబ్రవరి 28, 2025. ఫిబ్రవరి 28, 2025 థర్డ్ ఆప్షన్ అన్నమాట. క్వెషన్ నంబర్ 34. ప్రపంచంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి విడతలో ఎన్ని రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తూ మనమిత్ర అనే పేరుతో పాలనకు శ్రీకారం చుట్టారు? చూడండి, మనమిత్ర అనేటువంటి ఓకేనా ప్రోగ్రామ్ ఏంటంటే గనక వాట్సాప్ పౌర సేవలను అందించడం అనమాట. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ పౌర సేవలను అందించింది. ఓకేనా, దాని పేరు వచ్చేసి మన మిత్ర. మొట్టమొదటిసారిగా ఎన్ని రకాల సేవలను అందించింది? 161, 161, 161 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 35. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ, ప్రస్తుత డీజీపీ ఎవరంటే కనుక హరీష్ కుమార్ గుప్తా. హరీష్ కుమార్ గుప్తా. క్వశ్చన్ నెంబర్ 36. సరస్వతి సమ్మాన్ పురస్కారం 2025ను ఏ రచనకు గాను సంస్కృత కవి మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ అందుకున్నారు? చూడండి, భారతదేశంలో సాహిత్య పురస్కారాల్లో ఒక గొప్ప పురస్కారం అనమాట ఇది, సరస్వతి సమ్మాన్ పురస్కారం. ఒక సంస్కృత కవి మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ అందుకున్నారన్నమాట. ఏ రచనకు అంటున్నాడు? స్వామి నారాయణ ఓకేనా సిద్ధాంత సుధా. స్వామి నారాయణ సిద్ధాంత సుధా. స్వామి నారాయణ సిద్ధాంత సుధా అనే రచనకు అందుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 37. క్రింది వాటిని పరిశీలించండి. 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించబడిన ప్రవాస భారతి దివాస్ అన్నది 18వది. సెకండ్, ప్రవాస భారతి దివాస్ 2025ను ఒరిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. థర్డ్, జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రవాస భారతి దివాస్కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 4, ప్రవాస భారతి దివాస్ 2025 యొక్క థీమ్ స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. 5, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు 2025 గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 మందికి అవార్డులు అందజేశారు. ఓకేనా, ఈ 5లో సరైనది ఏదని అంటున్నాడు? పై స్టేట్మెంట్లో సరైనది ఏదంటున్నాడు? సరైనవి ఏవంటే కనుక 1 కరెక్ట్గా ఉంది. ఓకేనా, 18వది అనమాట, 1 కరెక్టే. రెండవది ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరిగింది, ఇది కరెక్టే. 5వది 27 మందికి అవార్డులు ఇచ్చారు. 1 to 5 అనేది కరెక్ట్. ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా రాలేదు ముఖ్య అతిథిగా. వచ్చింది ఎవరంటే కనుక ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్. ఓకేనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగిందనమాట. అదే ఫోర్త్ ఆప్షన్ చూస్తే థీమ్ అనేది రాంగ్గా ఉంది ఇక్కడ. ఓకేనా, డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనే థీమ్ ఉంటుందన్నమాట. డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనేది ఇక్కడ థీమ్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్రిస్టినా ఓకేనా ముఖ్య అతిథి వచ్చే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టినా కార్లోస్ అనేటువంటి వ్యక్తి ముఖ్య అతిథిగా వచ్చాడనమాట. క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. సుప్రీంకోర్టుల మధ్య న్యాయ సహకారం కోసం భారత్లో ఒప్పందం చేసుకున్న దేశం ఏది? సుప్రీంకోర్టుల మధ్య న్యాయ సహకారం కోసం భారత్తో ఒప్పందం చేసుకునే దేశం ఏదంటే నేపాల్ అనమాట. ఏ దేశం? నేపాల్. క్వశ్చన్ నెంబర్ 39. క్రింది వాళ్ళ సరి అయినది ఏది అంటున్నాడు? సరే అయినవి చూద్దాం ఏమున్నాయో. 2025 మే 4 నుంచి 15వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి బీహార్ రాష్ట్రంలోని గయా, పాట్నా, రాజ్గిర్, భాగల్పూర్, బెగిసరాయ్లో నిర్వహించబడినవి. ఇది కరెక్టే, ఎందుకంటే బీహార్ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చిందనమాట ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు. అవి ఎక్కడెక్కడ నిర్వహించబడ్డాయి? బీహార్లో అంటే గయా, పాట్నా, రాజ్గిర్, భాగల్పూర్, బెగిసరాయ్లో నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ 2 చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 అన్నవి 7వ ఎడిషన్. ఇది కూడా కరెక్టే. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇప్పుడు జరిగినాయి కదా, అవి 7వ ఎడిషన్ అనమాట. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 యొక్క మస్కట్ గజ సిన్హా. గజ అంటే ఏనుగు, సిన్హా అంటే సింహం. ఈ వాటిని పెట్టుకున్నారనమాట. ఇది కూడా కరెక్టే. 4 చూద్దాం. ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్ అనే థీమ్తో నేషనల్ యూత్ గేమ్స్ 2025 నిర్వహించబడ్డాయి. ఇది కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ ఇక్కడ ఆన్సర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొత్తం అన్నీ కూడా దీంట్లోనే మనకు ఇంపార్టెంట్ రావడం జరిగింది, చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 40. 23వ లా కమిషన్కు 3 ఏళ్ల పదవీ కాలానికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? లా కమిషన్ చాలా ఇంపార్టెంట్, న్యాయ కమిషన్. ఇటీవల 23వ లా కమిషన్కు దినేష్ మహేశ్వరి గారు నియమితులు కావడం జరిగింది. ఫస్ట్ లా కమిషన్ అంటే కనుక మనకి లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పడింది అనమాట. లా కమిషన్ ఫస్ట్ అధ్యక్షుడు ఆయన అనమాట, లార్డ్ మెకాలే. ఇప్పుడు ఎవరు? దినేష్ మహేశ్వరి.
ఎన్నవ లా కమిషన్ 23వ లా కమిషన్ అనమాట. ఇవి హైకోర్టుకు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించి ఓకేనా, రోజు ఒక మోడల్ పేపర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మోడల్ పేపర్ అనమాట. ఫస్ట్ 40 క్వశ్చన్స్ నేను చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. రోజు కూడా ఫాలో కండి ఓకేనా. ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కాకపోతే ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 40 చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. కాబట్టి అందరూ కూడా ఫాలో అవుతూ, లైక్ చేస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే కనుక మాకు మరింత సపోర్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. ఈ హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే టాపిక్ వైజ్ జీకే మనకు 40 క్వశ్చన్స్కు చాలా ఇంపార్టెంట్గా చేయాలనుకుంటే, మీరు మంచి మార్కులతో మీరు జీకే చేయాలనుకుంటే టాపిక్ వైజ్ రాసుకోవాలి. ఏదో ఎగ్జామ్స్ రాసుకుంటే మీరు లాభం ఉండదు. ఎక్కడంటే అక్కడ రాసుకుంటే లాభం ఉండదు. టాపిక్ వైజ్ చేసుకున్నట్లయితే కనుక మంచి స్కోర్ వస్తుందన్నమాట. కాబట్టి డైలీ ఒక టాపిక్ నేను మీకు ఎగ్జామ్ ముందు రోజే నేను ఓకేనా మీకు అనౌన్స్మెంట్ చేసి మరుసటి రోజు ఆ టాపిక్ నేను ఎగ్జామ్ రూపంలో పెట్టడం జరుగుతుందన్నమాట. మీరు చదువుకొని రాస్తూ ఉంటే సరిపోతుందన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీకు నచ్చినట్లయితే కనుక ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ మేము గ్రూప్లో పెట్టే ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తే కనుక మీకు మంచి స్కోర్ అనేటువంటిది మీకు వస్తుంది. హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కు సంబంధించి అదే ఎగ్జామ్స్ ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడతాయి. ఎన్టీపీసీ వాళ్ళు కూడా ఎందుకంటే జీకే అనేది ఎన్టీపీసీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది అనమాట. బట్ ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడుతుంది. గ్రూప్ డి ఉంది కదా, గ్రూప్ డికి, రైల్వే గ్రూప్ డికి కూడా జీకేనే ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి జీకే గ్రూప్ డికి కూడా ఉపయోగపడుతుంది. టాపిక్ వైజ్ జీకే టెస్ట్లు ఓకేనా. అందరూ యూటిలైజ్ చేసుకోండి ఓకేనా. మీకు రోజు చదువుతూ ఉంటే కనుక ఆ సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఎగ్జామ్స్కైనా మీకు రానున్న రోజుల్లో అవి ఉపయోగపడతాయి ఓకేనా. రైట్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.